నమస్కారం. వార్తా 9 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పథకం, 100% సబ్సిడీతో ఆటోమేటిక్ మిషన్ల పంపిణీ, ప్రతి నియోజకవర్గంలో 1000 మందికి లబ్ధి, స్వయం ఉపాధితో మహిళల ఆర్థిక బలపాటు. కవిత కొత్త పార్టీపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందన. జైల్లో అనుభవాలే పార్టీ విడిపోవడానికి కారణం. సీఎంపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన మల్లు రవి, తెలంగాణలో మంచి పాలన కొనసాగుతోందని ధీమా. డీలిమిటేషన్ అంశంపై సీఎం రేవంత్ కు బండి సంజయ్ కౌంటర్. జీడీపీ ప్రాతిపదికగా సీట్లు పెరిగితే హైదరాబాద్ కే లాభం, కొడంగల్ సీట్ కూడా లేకపోవచ్చని వ్యాఖ్య. కేంద్ర రాష్ట్రాల మధ్య డీలిమిటేషన్ వివాదం. బెంగాల్ టీఎంసీ పాలనపై మోదీ విమర్శలు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపణ. ప్రజలు భయంతో జీవిస్తున్నారని వ్యాఖ్య. ఎన్నికల వేళ బెంగాల్ రాజకీయాల్లో ఉద్రిక్తత. తెలంగాణలో బీసీ మహిళల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నియోజకవర్గంలో 1000 మంది మహిళలకు ఈ పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో అమలుపై సమీక్ష నిర్వహించారు. త్వరలోనే దరఖాస్తులు స్వీకరించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు. మహిళలు ఆర్థికంగా బలపడడంతో పాటు స్వయం ఉపాధి పొందడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం వెల్లడించింది. గ్రామీణ మహిళలకు ఇది ఉపయుక్తమవుతుందని భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఉంది. కలెక్టర్ల ఆధ్వర్యం లోపల మరి ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇది తప్పకుండా నియోజకవర్గానికి ఒక 1000 మహిళల చొప్పున స్వయంగా ఎదగడానికి, ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా ఉండడానికి ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ మరి బలహీన వర్గాల శాఖ ఇంకా కొన్ని నిరుద్యోగ యువతకు సంబంధించిన ఉపాధి అవకాశాలతో పాటుగా కొంత స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి వివిధ కార్యక్రమాలు తీసుకునే దానిలో భాగంగా మరిన్ని కార్యక్రమాలతో బలహీన వర్గాల అభివృద్ధికి ప్రణాళిక చేస్తుంది ప్రభుత్వం అనే మాట మనం చేస్తాం. డీలిమిటేషన్ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ స్థానంలో కూర్చోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జీడీపీ ప్రాతిపదికగా సీట్లు పెంచితే హైదరాబాద్ లోనే నియోజకవర్గాలు పెరిగే పరిస్థితి వస్తుందన్నారు. చివరకు సీఎం పోటీ చేయడానికి కొడంగల్ సీట్ కూడా ఉండదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు అడ్డుకోకపోతే తెలంగాణలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు 50% పెరిగేవని తెలిపారు. ఈ అంశం రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. కేంద్రం, రాష్ట్రం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. డీలిమిటేషన్ పై వివిధ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి పోటీ చేసిన కొడంగల్ కూడా శాసనసభ నియోజకవర్గం ఉంటుంది. ఆయన కూడా పోటీ చేసే అవకాశం రాదు. కొడంగల్ నుంచి ఆదాయం ఏం లేదు, కొడంగల్ నుంచి రూపాయి ఆదాయం లేదు. మరి రేవంత్ రెడ్డి ఏడ పోటీ చేయాలి? ఇక కొమరం భీం, ములుగు లాంటి ప్రాంతాలు అడ్రస్ లేకుండా పోతాయి. ఇవాళ అభివృద్ధి చేద్దా అవి, వాళ్ళు పోటీ చేయొద్దా, నియోజకవర్గం కావద్దా అవి? కాబట్టి ఒక మతిలేని ఆలోచనతో ఇవాళ ఏది పడితే అది మాట్లాడి ఇవాళ కేవలం మహిళా బిల్లును వ్యతిరేకించాలని చెప్పి ఒక కుట్రతోని ఇలా ఇండి అలయన్స్ ఈ విధంగా చేసిందో ఒక్కసారి. మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతి రహిత పాలనకు సింగపూర్ ఉదాహరణగా ఉండగా అక్కడికి వెళ్లిన ఒక మంత్రి అవినీతి నేర్చుకుని జైలుకు వెళ్లడని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రులు సింగపూర్ వెళ్లి ఏం నేర్చుకుంటారో అనుమానం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఉండాలన్నారు. లేకపోతే సింగపూర్ కూడా చెడిపోకుండా ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ప్రభుత్వం పర్యటనలపై స్పష్టతనివ్వాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. ప్రజల డబ్బుతో జరిగే పర్యటనలు ప్రయోజనకరంగా ఉండాలని సూచించారు. ఇంకేమనంటే పల్లెటూళ్ళకి వేసే రోడ్లకి టోల్ గేట్ పెడతామని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. వీళ్ళ వల్ల సింగపూర్ లో పోలీసు వ్యవస్థ చెడిపోవటం, వీళ్ళ వల్ల వ్యవసాయం లేని చోట వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళి నేర్చుకొస్తాడు. అక్కడికి వెళ్ళి సింగపూర్ లో వ్యవసాయమే లేదు, వ్యవసాయం నేర్చుకొస్తారు. ఈయనకి అక్కడికి వెళ్ళి వచ్చాక వీళ్ళందరికీ మీడియా వాళ్ళందరూ కూర్చోబెట్టి ఏం నేర్చుకొచ్చావో చెప్పమంటే అసలు మామూలుగా డొక్క బయలుపోద్ది. వీళ్ళందరిది విమానం దిగంగానే మొత్తం విలేకరులు అందరూ కూర్చుని ఏం నేర్చుకొచ్చావో సార్ మాకు అప్పచెప్పంటే వీళ్ళంటే ట్రైనింగ్ ఫర్ ట్రైనీస్ అంట, ట్రైనర్స్
అంటే వీళ్ళంటే మళ్ళీ వచ్చి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ ట్రైనింగ్ ఇస్తారండి అక్కడ నేర్చుకున్నాయి. హైదరాబాద్ ఓరల్ క్యాన్సర్ అవగాహన కోసం ప్రత్యేక రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. నషాముక్త తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని రామచంద్రరావు పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో జాగృతి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం ముఖ్యమని వైద్య నిపుణులు సూచించారు. మన భారతదేశంలో క్యాన్సర్ ఒక రేట్స్ పెరుగుతూ ఉన్నాయి. క్యాన్సర్ అనేది రకరకాలైన క్యాన్సర్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని నివారించాలంటే మన అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఆ అలవాట్లలో ముఖ్యంగా మనం హెల్తీ అలవాటు, మిల్లెట్స్ అలవాటు చేసుకోవడం, మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్తో పాటు ఈ సిగరెట్, గుట్కా ఇవన్నీ బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది. వీటిని బంద్ చేస్తేనే డెఫినెట్గా మనం మంచి ఆరోగ్యమైనటువంటిగా, ఏ దేశానికైనా ఆరోగ్యమైనటువంటి యువత ఉంటేనే ఆ దేశం ఒక బలంగా ఉంటుంది. ఆ దేశ ఒక యువత బలహీనపడితే దేశం కూడా బలహీనపడుతుంది. కవిత కొత్త పార్టీపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ తనను పట్టించుకోలేదని అసంతృప్తితో కవిత బయటకొచ్చారని వ్యాఖ్యానించారు. కుటుంబ రాజకీయాలపై ఆమె మాట్లాడిన విషయాల్లో తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో ప్రస్తుతం మంచి పాలన సాగుతోందని పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యేగా, ఒక స్వతంత్ర సంస్థకి మహిళా సంస్థకి అధ్యక్షురాలుగా అన్ని స్థాయిల్లో ముఖ్యమంత్రితోని మంత్రులతో కలిసి తిరిగారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు కేసీఆర్ని గురించి మాట్లాడితే అది మీ ఇష్టం. ఆయన మీ తండ్రి, మీరు కూతురు. తండ్రి అనేటటువంటి గౌరవం ఎంతవరకు ఇవ్వాలా, ఇవ్వకూడదు అనేది మీరు నిర్ణయించుకోవాలా, అది మీ ఇష్టం. ఇక సోదరుడు కేటీఆర్ గారు, మరి మీ రిలేషన్ హరీష్ రావు గారు, వారి మీద మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. అది బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు మొన్నటి దాకా ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా మాట్లాడరు. కానీ మీరు మీ కొత్త పార్టీ పెట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, కర్కోటకుల్లాగా ముఖ్యమంత్రి పనిచేస్తుందని, హిట్లర్ లాగా పనిచేస్తుందని మీరు మాట్లాడిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 27 నుంచి మే 2 వరకు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 6 రోజుల పాటు సామర్థ్య క్యాంప్ నిర్వహించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ శిబిరాన్ని ప్రారంభించనున్నారు. కార్యకర్తలకు ఎలక్షన్ మేనేజ్మెంట్, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, పార్టీ సిద్ధాంతాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని మార్గదర్శనం చేయనున్నారు. క్యాడర్ బలోపేతమే ఈ శిబిరం ప్రధాన లక్ష్యమని నాయకులు తెలిపారు. ఈ శిక్షణతో పార్టీ కార్యకర్తలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆ రోజు మా దేశం మీద పడి మమ్మల్ని హింసిస్తురనే దాంతో ప్రజలందరినీ మమేకం చేసి ఒక టోపీ తార ధరించి, మరి మనకున్నటువంటి దాంట్లో ఖాదీ వస్త్రాలు ధరించి, మరి ఆ రోజు మరి పెద్ద ఎత్తున గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, నారాయణరావు వాడికర్ అనేటువంటి చాలామంది పెద్దలు ఈ సేవాదళ ఆధ్వర్యంలో స్వతంత్ర పోరాటం చేసిన విషయాన్ని తెలియజేస్తూ, మరి ఆ రోజు స్వతంత్ర పోరాటం చేసిన తర్వాత, మరి దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు మొట్టమొదటి అధ్యక్షులు కావడం, మరి ఆ తర్వాత సేవాదళ్ కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహించి దేశవ్యాప్తంగా ప్రభుత్వాన్ని అటు ప్రైమ్ మినిస్టర్ నుంచి మొదలు పెడితే ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు కూడా అంత సేవాదళ కార్యకర్తలే మరి ఉండేవారు. ఆ తర్వాత 2027 జనగణన స్వీయ నమోదు ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్వయంగా ఆన్లైన్ నమోదు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరుగుతున్న తొలి జనగణన కావడంతో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. ఖచ్చితమైన గణాంకాలు అభివృద్ధికి కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సరైన వివరాలు అందించాలని పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతికతతో ఈ ప్రక్రియ సులభతరమవుతుందని తెలిపారు.
ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఈ డేటా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జనాభా గణాంకాల సేకరణలో ఇది కీలక దశగా భావిస్తున్నారు. गृह सूचीकरण कार्य हाउस लिस्टिंग ऑपरेशंस 11 मई 2026 से 9 जून 2026 तक संचालित किया जाएगा। यह भारत की पहली महत्वपूर्ण डिजिटल जनगणना होगी। मैंने स्वयं स्वगणना प्रक्रिया पूर्ण की है और इसे अत्यंत सरल प्रभावी पाया है। मैं तेलंगाना के सभी नागरिकों से आग्रह करता हूं कि वे इस महत्वपूर्ण कार्यक्रम में सक्रिय रूप से भाग लें तथा सही और सटीक जानकारी प्रदान कर गणना कर्मियों को पूर्ण सहयोग दें। आपकी सहभागिता एक सशक्त, समावेशी और सुव्यवस्थित तेलंगाना तथा भारत के निर्माण में महत्वपूर्ण योगदान देगी। विकसित भारत, विकसित तेलंगाना निर्माण की मनमंता सहकारित दाम जनगणना से जन कल्याण। धन्यवाद। जय हिंद। పశ్చిమ బెంగాల్లో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు భయంతో జీవిస్తున్నారని ఆరోపించారు. చిన్న నాయకులు, గూండాలు కూడా తామే ప్రభుత్వం అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. టీఎంసీ పాలనలో అవినీతి పెరిగిందని ఆరోపించారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేపాయి. टीएमसी के महाजंगल राज में छोटे से छोटा नेता, छोटे से छोटा गुंडा भी खुद को सरकार समझता है। 24 परगना हुगली नदी के इर्द गिर्द का इलाका ये कभी मिलों और फैक्ट्रियों का इलाका हुआ करता था, लेकिन आज मिलों पर ताले लगने के नोटिस की ही खबरें आती है। अंग्रेजों के जमाने से चले आ रहे कारखाने भी बंद हो रहे हैं। बोनगांव से बैरकपुर तक अनेक जूट मिले, अनेक फैक्ट्रियां 15 साल में बंद हुई है। सिर्फ एक ही फैक्ट्री, एक ही दुकान फली फूली है और ये दुकान है सिंडिकेट की कटमनी और कमीशनखोरी। मिलों की जमीन पर कब्जे की, किसानों को बर्बाद और तबाह करने की ऐसी सरकार को यहां से जाना ही होगा। వైట్ హౌస్ డిన్నర్ సమయంలో జరిగిన కాల్పుల ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరాలు వెల్లడించారు. ఆయుధాలతో వచ్చిన నిందితుడు ఒక భద్రతా అధికారిపై కాల్పులు జరిపాడన్నారు. అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కారణంగా అతను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని చెప్పారు. భద్రతా వ్యవస్థ వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ ఘటనతో భద్రతా వ్యవస్థపై చర్చ మొదలైంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. భద్రతా ప్రమాణాలు మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. Some very brave members of Secret Service, and they acted very quickly. The man has been captured. They're going to his apartment. I guess he lives in California, and he's a sick person, a very sick person. One officer was shot, but saved by the fact that he was wearing obviously a very good bulletproof vest. He was shot from very close distance with a very powerful gun. And the vest did the job. I just spoke to the officer, and he's doing great. He's great shape. No, I mean, he was a guy who looked pretty evil when he was down. You know, they had him down. He was fighting hard. He was, in my opinion, a sick person. Who would do that but a sick person? But I think you're going to find everything about him. No reason to talk about it now. But tomorrow at this time, long before this time, you're going to know a lot of things about him. They seem to think he was a lone wolf, and I feel that too. We looked at all of the conditions that took place tonight, and I will say, you know, it's not a particularly secure building, and
I didn't want to say this, but this is why we have to have all of the attributes of what we're planning at the White House. It's actually a larger room, and it's much more secure. It's drone-proof, it's bulletproof glass. We need the ballroom. That's why Secret Service, that's why the military are demanding it. They've wanted the ballroom for 150 years for lots of different reasons, but today's a little bit different because today we need levels of security that probably nobody's ever seen before. But in light of this evening's events, I ask that all Americans recommit with their hearts in resolving our difference peacefully. We have to resolve our differences. I will say, you had Republicans, Democrats, Independents, Conservatives, Liberal. నల్గొండ వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీట్ మార్కెట్ రామకోటి స్తూప దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పురాతన దేవాలయాలు, దర్గాలు, చర్చిల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. బ్రహ్మంగారి గట్టుకు ఘాట్ రోడ్ పనులు త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సంతోషి మాత గుడి పునర్నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కారులో పైకి పోయి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ దర్గా ఉన్నది. దర్గాను లతితం దర్గా అంటే హిందువులు, ముస్లింలు అందరూ దర్శించుకుంటారు. దానికి 150 కోట్లతో 3 నెలల్లో 150 కోట్లు పెట్టి ఘాట్ రోడ్ వేస్తున్నాం పైకి. ఎందుకంటే నల్గొండ టౌన్ అంటే మనం ఎప్పుడైనా సాయంత్రం పూట బయటకు వెళ్తే మనం ఉన్న పాత దేవాలయాలు ఓల్డ్ సిటీలో సంతోష్ మాత గుడిని కూడా ఈరోజు మొత్తం కూడా కాంపౌండ్ వాళ్ళతో సహా పూర్తిగా పునర్నిర్మాణం చేయాలని కొత్త కమిటీని కూడా మననే ఏర్పాటు చేసుకున్నాం. తప్పకుండా ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు పేదవాళ్ళని చదివించే బొట్టుగూడు లాంటి హై స్కూల్ మీద చూసే ఉండదు. ఎంతకంటే కానీ గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ కూడా హైదరాబాద్లో కూడా లేవు. అలాంటి కార్యక్రమాలు చేస్తూ దేవాలయాలు, చర్చిలు, మసీదులు కుల మతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో పనిచేద్దామని ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ఇక్కడ తిరుపతి జిల్లా వెంకటగిరిలో మహిళా సాధికారత దిశగా కీలక కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వివోఏలకు 5G స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఫోన్లు అందించారు. ప్రభుత్వ పథకాల అమలు, క్షేత్రస్థాయి సమాచారం నేరుగా సీఎం డాష్ బోర్డ్ కు చేరేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బాల్య వివాహాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వివోఏలకు సూచించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని పేర్కొన్నారు. మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం మహిళల్లో విశ్వాసాన్ని పెంచింది. ఎవరు కూడా పేదవాళ్ళు ఉండకూడదు అనే కాన్సెప్ట్ తో ఈ రోజు ఈ సంఘ బంధాలు కూడా ఏర్పాటు చేసి మీ ద్వారా ఈరోజు లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు మీ రీపేమెంట్ బట్టి ఎక్కువ ఇస్తారు. అది మీరు ఇంట్లో ఏదైనా కొనుక్కునేదని కాదు. ఆ డబ్బులతో ఇంకా అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేసుకుని వ్యాపార పద్ధతుల్లో దాన్ని డబల్ చేసుకుని అసలు ఈ సబ్సిడీ 50,000 రూపాయలు పోను త్వరవ డబ్బుల్ని అంచెలంచెలుగా బ్యాంకులు కట్టే మళ్ళా కూడా ఇస్తా ఉంటారు. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి మొబైల్స్ కూడా ఇస్తున్నారంటే, ఎందుకంటే ఎప్పటికప్పుడు మీరు అవన్నీ చేసి మీరు సెండ్ చేయాలి. చేస్తూ మీ రికార్డు మీరు మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి గత ప్రభుత్వంలో ఎవరు ఇలాంటి పనులు చేయాల. మన ముఖ్యమంత్రి బాగా డెప్త్కెళ్ళి అందరినీ కూడా గౌరవిస్తూ మీరు కూడా బాగా పనిచేస్తే మంచి పేరు వస్తుంది, మన రాష్ట్రం డెవలప్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన 3 మండలాలకు కలిపి 12 లక్షల రూపాయలు సెల్ ఈరోజు ఇస్తా ఉన్నాం. మళ్ళా ఆ 3 మండలాలకి 12 లక్షలు అంటే 24-25 లక్షల రూపాయలు ఈరోజు సెల్ ఫోన్ మీకు గుర్తించి ఇస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఆముదాల వలస నియోజకవర్గంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. పశు సంవర్ధక రంగ అభివృద్ధికి ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందన్నారు. పశు దానాపై సబ్సిడీ అందిస్తూ రైతులకు సహాయం చేస్తున్నామన్నారు. రైతులకు పశు పోషణపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. లింగ నిర్ధారణ సాంకేతికత ద్వారా అధికంగా ఆడదూడలు పుట్టేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పశువుల ఆరోగ్యం మెరుగుపడితే రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పథకం, 100% సబ్సిడీతో ఆటోమేటిక్ మిషన్ల పంపిణీ, ప్రతి నియోజకవర్గంలో 1000 మందికి లబ్ధి, స్వయం ఉపాధితో మహిళల ఆర్థిక బలపాటు. కవిత కొత్త పార్టీపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందన. జైల్లో అనుభవాలే పార్టీ విడిపోవడానికి కారణం. సీఎంపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన మల్లు రవి, తెలంగాణలో మంచి పాలన కొనసాగుతోందని ధీమా. డీలిమిటేషన్ అంశంపై సీఎం రేవంత్ కు బండి సంజయ్ కౌంటర్. జీడీపీ ప్రాతిపదికగా సీట్లు పెరిగితే హైదరాబాద్ కే లాభం, కొడంగల్ సీట్ కూడా లేకపోవచ్చని వ్యాఖ్య. కేంద్ర రాష్ట్రాల మధ్య డీలిమిటేషన్ వివాదం. బెంగాల్ టీఎంసీ పాలనపై మోదీ విమర్శలు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపణ. ప్రజలు భయంతో జీవిస్తున్నారని వ్యాఖ్య. ఎన్నికల వేళ బెంగాల్ రాజకీయాల్లో ఉద్రిక్తత. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.